హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇవాళ మన వీడియో వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 5కి అయితే చేశాను. నేను 5 నుండి అయితే మీకు 11 వరకు అయితే వీడియో అయితే కంటిన్యూ అవుతుంది. వచ్చేసి నైట్ అయితే పెసరపప్పు అయితే నానబెట్టేసుకున్న పెసరట్టు కోసం అయితే అవి అయితే వాష్ చేసేసుకొని ఆ వాటర్ని అయితే ఒక గిన్నెలో అయితే పోసి పెట్టేసుకుని అవి చెట్లకు అయితే వేస్తాను. ఇక్కడైతే మిక్సీ అయితే పట్టేసుకుంటున్నా. పెసరపప్పులో అయితే ఒక చిన్న అల్లం ముక్క, అలాగే ఒక 4-5 పచ్చిమిర్చి కూడా వేసేసుకుని అయితే మిక్సీ పట్టేసుకుంటున్నా. పక్కన అయితే కడాయిలో అయితే ఇక్కడ పల్లీలు అయితే ఫ్రై చేసుకుంటాను చట్నీ కోసం. డ్రైగా అయితే ఫ్రై చేస్తున్నా. ఈ ఫ్రై అయిన తర్వాత అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకొని పచ్చిమిర్చి అలాగే ఆనియన్ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇంకా కొంచెం అయితే ఉన్నాయి, అవి కూడా వేసేసుకుంటే ఒకవేళ పిండి కొంచెం మిగిలినా కానీ ఈవినింగ్ పిల్లలకి పొంగనాల్లాగా పునుగుల్లాగా కూడా వేసేసుకోవచ్చు. మనం కొంచెం బియ్యం పిండి యాడ్ చేసుకుని పునుగుల్లాగా కూడా వేయచ్చు. పెసర పునుగులు చాలా బాగుంటాయి టేస్ట్. ఇవాళ పిల్లలకైతే హాలిడే ఉంది, అందువల్ల అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసి వెళ్తారు. 11:30-12 కల్లా అయితే ఇంటికి వచ్చేస్తారు. కాబట్టి లంచ్ టైంకి మధ్యాహ్నం లంచ్ అయితే తింటారు. మీ అందరికీ ఒక రిక్వెస్ట్ అండి, ఎందుకంటే వీడియోలు పెడుతున్నా కానీ అస్సలు అయితే వీడియో చూసిన వాళ్ళు లైక్ కూడా వేయట్లేదు. ఒక లైక్ వేయడం వల్ల అయితే మన వీడియో ఇంకొక 10 మందికి అయితే షేర్ అవుతుంది. వాళ్ళు వీడియో చూడడానికి అయితే అవకాశం ఉంటుంది కదా, వ్యూస్ వస్తాయి. వ్యూస్ అయితే అస్సలు రావట్లే. ఇంత కష్టపడి అయితే వీడియోస్ అయితే షూట్ చేసుకొని ఎడిట్ చేసుకొని పెట్టడం అంటే చాలా కష్టం. యూట్యూబ్ చేసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది ఈ విషయం. మేము మీకు 10 మినిట్స్ వీడియో అయితే పెడతాం, కానీ వాటి వెనకైతే ఎంత కష్టం ఉంటుందంటే వీడియో మొత్తం షూట్ చేసుకొని అవి మొత్తం మళ్ళీ కట్ చేసుకుంటూ వీడియోస్ అయితే పెట్టాలి. కాబట్టి చాలా కష్టంగా ఉంటుంది. కానీ వ్యూస్ అయితే అస్సలు రావట్లేదు. వ్యూస్ వస్తే కొంచెం మాకు కూడా వీడియోస్ పెట్టాలి అనే ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది కదా. తప్పకుండా అయితే వీడియోని అయితే లైక్ చేయండి ప్రతి ఒక్కరు. ఇక్కడైతే పల్లీలు అయితే వేగిపోయాయి, అవి అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసేసి ఇప్పుడైతే ఇందులో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక 10 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాయి. ఇవి చిన్న చిన్న పచ్చిమిర్చి కానీ ఘాటుగా ఉన్నాయి. ఇవి మన చెట్లకు వచ్చినాయి. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఎంతైనా కానీ మన టెర్రస్ మీద వచ్చినాయి కదా, టేస్ట్ అయితే న్యాచురల్గా పండుతాయి కదండి, మందులు ఏమి వెయ్యం కదా మనము. అందువల్ల అయితే టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పచ్చడికి చట్నీకి అయితే టేస్ట్ చాలా బాగుంటాయి. కొంచెం కారంగా ఉంటాయి. ఇవి చిన్న చిన్న పచ్చిమిర్చి, ఇంతకంటే సైజ్ అయితే పెద్దవి రావట్లేదు, కానీ బాగా వస్తున్నాయి, ఎక్కువగా వస్తున్నాయి. పచ్చిమిర్చి అయితే బయట కొనట్లేదు, మాకు రోజు ఇవి వచ్చినాయి సరిపోతున్నాయి. అందులో అయితే ఒక ఆనియన్ కూడా అయితే కట్ చేసేసుకొని అయితే వేసుకున్నా. ఇక్కడైతే పల్లీలు చూసారు కదా, ఒక ప్లేట్లో అయితే తీసేసుకుని ఇవి కొంచెం చల్లారుతాయి ఆ లోపు. ఇక్కడైతే పిల్లలకి బాదం అయితే నానబెట్టేసాను. అవైతే పొట్టు తీసి పెడితే వాళ్ళైతే తినేస్తారు. అలా పొట్టు తీయకుండా అలాగే ఇచ్చేస్తే వాళ్ళు ఇంకా తినరు, అలాగే పక్కన పెట్టేస్తారు. అందుకని పొట్టు అయితే తీసేసి ఇస్తున్నా, తింటారు అనేసి. ఇక్కడ చట్నీకి అయితే పోపు పెట్టేసి పక్కన అయితే పెట్టేసా. లోపైతే ఇంకా ఇక్కడ పిల్లలు అయితే స్నానానికి అయితే వెళ్ళారు. వాళ్ళ కోసం అయితే పెసరట్టు అయితే వేస్తున్నా. పెసరట్టు అయితే చాలా బాగా వచ్చాయి, క్రిస్పీగా బాగా ఎర్రగా వస్తున్నాయి, కలర్ కూడా.
ఇక్కడైతే పక్కన అయితే టీ కూడా పెడుతున్నాము. ఇంకా టీ కూడా తాగాలి కదా అనేసి లేచిన వెంటనే అయితే టీ తాగడం అలవాటు మాకు. పిల్లలకి ఒకసారి బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఒకసారి అయితే టీ అయితే పెట్టేస్తున్నాం. ఇక్కడ టీలోకి అయితే అల్లం అయితే దంచుతున్నా. టీలోకి అయితే లెమన్ గ్రాస్ కూడా వేస్తాము. అది కూడా మాకైతే టెర్రస్ మీదే ఉంది కుండీలో. కానీ ఇవాళ అయితే అల్లం ఉంది కదా అనేసి అల్లం టీ అయితే పెట్టుకుంటున్నాం. పిల్లలు అయితే బ్రేక్ఫాస్ట్ చేసేసి అయితే వాళ్ళు అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత అయితే పాపనైతే నిద్ర ఉంచుతున్నా. ఉయ్యాల్లో అయితే వేసేసాను, తను నిద్రపోతుంది. కొంచెం త్వరగా లేచింది కదా నాతో పాటే, అందువల్ల తనైతే పడుకుని పోయింది. ఇంకా తర్వాత వచ్చేసి నేను లోపలికి వచ్చేసి ఇవన్నీ అయితే క్లీన్ చేసుకుంటున్నా. పిల్లలు స్కూల్కి వెళ్ళే హడావిడిలో అన్నీ ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు కదా. ఇవన్నీ అయితే క్లీన్ చేసేసుకుంటే బెడ్ అంతా సర్దేసామనుకో ఇల్లంతా అయితే జాడు అయితే కొట్టేసుకోవచ్చు నీట్గా. ఇంట్లో పని ఎంత చేస్తున్నా కానీ అసలు తరగదండి. ఏం పని లేనట్టే అనిపిస్తుంది, కానీ చేస్తుంటే ఎంత పని వస్తుందో అసలు అర్థమే కాదు. పని అంతా చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఎక్కడెక్కడ నీట్గా సర్దేస్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇది ప్రతి ఇళ్ళల్లో ఉండేది, ప్రతి ఒక్క ఆడవారికి. మనం ఎంత సర్దినా కానీ మళ్ళీ పిల్లలు మళ్ళీ అయితే ఎలా అంటే అలా తొక్కేస్తూ ఉంటారు రూమ్లలో కూర్చొనేసి. కానీ ఇంకా అలా అనేసి వదిలేయలేము కదా. ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటే ఇల్లు కూడా నీట్గా అనిపిస్తుంది చూడడానికి. లేకపోతే చిరాగ్గా అనిపిస్తుంది. బెడ్షీట్స్ అన్నీ ఎలా అంటే అలా ఉంటాయి. బెడ్ మీద ఏవేవో పడేస్తూ ఉంటారు, తినేసి ఏవంటే అవి. ఇప్పుడైతే టేబుల్ కూడా అయితే క్లీన్ చేసేస్తున్నా, కాలిన్ వేసేసి. మరకలు మరకలు ఉన్నాయి. చేతులు పెట్టేస్తుంటారు కదా, చేతులు అంతా అక్కడైతే మచ్చలు మచ్చలు పడిపోతుంటాయి పిల్లలు తినేటప్పుడు అలా. అందువల్ల అయితే కాలిన్ వేసేసి అయితే క్లీన్ చేసి ఆ తర్వాత అయితే ఇల్లంతా ఊడ్చేసుకుంటున్నా. మనం ఎంత ఫాస్ట్గా చేసినా కానీ పని అయితే ఒక 2 అవర్స్ అయితే పడుతుంది మొత్తం ఇల్లంతా క్లీన్ చేయడానికైతే. ఎక్కడెక్కడ అన్నీ సర్దేసి ఇల్లంతా జాడు కొట్టుకోవడం, మాపింగ్ పెట్టడం అంటే మామూలు విషయం కాదు అసలు. కానీ డైలీ మాప్ పెట్టకపోతే ఇల్లంతా చాలా చిరాగ్గా అనిపిస్తుంది కదా. పిల్లలు ఉంటారు కాబట్టి అన్నీ తినేసి ఇల్లంతా పడేస్తుంటారు కదా ఎక్కడంటే అక్కడ. అందువల్ల అయితే కొంచెం మచ్చలు మచ్చలుగా ఉంటుంది. డైలీ అయితే ఖచ్చితంగా మాప్ అయితే పెట్టుకుంటాం మేము. అయితే ఊడ్చేసిన తర్వాత ఇల్లంతా అయితే మాప్ కూడా పెట్టేస్తున్నాం. ఎక్కడ సర్దేస్తే ఇలా నీట్గా అనిపిస్తుంది కదా. వచ్చేసి అద్దం దగ్గర కూడా అయితే ఉదయం పిల్లలు అన్నీ అయితే బ్యాండ్స్ పిన్స్ అన్నీ అయితే ఎక్కడంటే అలా వేశారు. అవన్నీ అయితే అయిపోయినాయి, ఏమన్నా ఉంటే తీసేసి అన్నీ అయితే నీట్గా చేస్తున్నారు. రబ్బర్ బ్యాండ్స్ పిన్స్ అవి అవసరానికి అయితే అస్సలు కనిపించవు. మామూలు అప్పుడైతే ఎన్ని ఉంటాయి అసలు. పిల్లలు తల దూకొని వాటికి ఉన్న హెయిర్ కూడా తీయలేదు, అట్టే పెట్టేసేసి అయితే వెళ్ళారు. డైలీ క్లీన్ చేసినా కానీ అలాగే చేస్తూ ఉంటారు కదా పిల్లలు ఉంటే.
ఇక్కడైతే అంతా క్లీన్ చేసేసాను. వేస్ట్ ఏమన్నా అయిపోయినవి ఉంటాయి కదా డబ్బాలు అలాంటివి, అవి అయితే తీసేస్తున్నా. ఆ తర్వాత మిర్రర్ కూడా క్లీన్ చేసేసుకుని వాషింగ్ మిషన్ కూడా అయితే కొంచెం డస్ట్ లాగా ఉంది, అది కూడా అయితే ఒకసారి క్లీన్ చేసేస్తున్నాను. వాటర్ అయితే స్ప్రింకల్ చేసేసుకుని తర్వాత వచ్చేసి ఇవి నేను ఉదయం బ్యాళ్ళు కడిగా కదా పెసరపప్పు, ఆ వాటర్ అయితే ఇలా బకెట్లోకి పోసేసి పెట్టుకున్నా. గిన్నెలో పోసాను కదా, అవి మళ్ళీ బకెట్లోకి అయితే చేంజ్ చేశాను. ఇవైతే టెర్రస్ మీదకి అయితే తీసుకెళ్ళేసి చెట్లకు అయితే వేస్తాము. ఇక్కడ చూసారు కదా కిచెన్ వేస్ట్ అదంతా ఒక టబ్లో అయితే వేసాము. మేము ఎలాంటి మెడిసిన్స్ అయితే ఏం వాడము చెట్లకి. ఇలా ఇంట్లో వచ్చిన కిచెన్ వేస్ట్తోనైతే చాలా బాగా వస్తాయి వెజిటేబుల్స్ కానీ ఫ్లవర్స్ కానీ అన్నీ. ఇలా ఒక టబ్కి వేసేసి పెడితే కొంచెం అవి బాగా ఎండినట్టు అయిన తర్వాత అయితే చెట్లకు కొంచెం కొంచెం వేసేస్తే బాగా మంచి ఎరువులాగా అయితే బాగా పనిచేస్తాయి. చెట్లు చూసారు కదా ఎంత ఫ్రెష్గా అనిపిస్తున్నాయో. వంకాయలు కూడా ఉన్నాయి. వంకాయలు అయితే మరీ బాగా వస్తున్నాయి. వీక్లీ 2 times 3 times అయితే వంకాయలు వస్తున్నాయి. ఇక్కడ వచ్చేసి ఇది పసుపు అండి, పసుపు దుంపలు ఉన్నాయి కదా అవి పచ్చి పసుపు. ఇవి వంకాయలు వచ్చేసి తెల్ల వంకాయలు, ఇవి మన ఆంధ్ర సైడ్ ఉంటాయి ఎక్కువగా ఆ వంకాయలు. వాటి సీడ్స్ వచ్చేసి అక్కడే ఊరికి వెళ్ళినప్పుడైతే అక్కడ తెచ్చేసుకున్నాము. ఇక్కడైతే మిర్చి ఉన్నాయి కదా, మిర్చి అయితే ఒక 3-4 అయితే ఉన్నాయి మొక్కలు. మిర్చి అయితే బాగా వస్తున్నాయి. ఇప్పుడైతే గోంగూర ఉంది, ఇక్కడ గోంగూర కూడా వస్తుంది మాకు. ఎర్ర గోంగూర ఉంటుంది కదా, ముళ్ళులు ఉంటాయి కదా, ఆ గోంగూర కొంచెం ముళ్ళులుగా ఉంటుంది కానీ టేస్ట్ బాగుంటుంది. మేము అది వచ్చేసి రోటి పచ్చడి చేసుకుంటాము, అలాగే నిల్వ పచ్చడి కూడా పెట్టుకుంటాము. ఇప్పుడు ఆల్రెడీ నిల్వ పచ్చడి పెట్టేసాము ఉంది, అలాగే ఇంకా వీక్లీ 1 time అయినా కానీ రోటి పచ్చడి కూడా చూసారు కదా మిర్చి అసలు ఎలా ఉన్నాయో. చిన్న చిన్న మిర్చి కానీ చాలా కారంగా ఉన్నాయి అండ్ చాలా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఆకు కింద అయితే ఒక్క ఆకు కింద అయితే మిర్చి ఉన్నాయి. ఇక్కడ అయితే మళ్ళీ చెట్టు చూసారు కదా, నిన్న నైటే పూలు కోసేసి మాల అయితే కట్టేసాము పూజలో పెట్టుకోవడానికి. కానీ అక్కడక్కడ మర్చిపోయి వదిలేసినవి ఉంటాయి కదా, ఆ పూలు అయితే చిట్లైపోయాయి. ఇప్పుడు వచ్చేసి గోరింటాకు చెట్టు కూడా కట్ చేశాను అనేసి చెప్పాను కదా, ఇవి మళ్ళీ చిగుర్లు వచ్చేసాయి చూసారు కదా, గుబురుగా అయితే చిగుర్లు వస్తున్నాయి. ఇక్కడ కూడా గోంగూర ఉంది, పుదీనా చూసారు కదా చాలా ఫ్రెష్గా అయితే పుదీనా కూడా వస్తుంది. వర్షం పడడం వల్ల అయితే మొక్కలు అయితే చాలా బాగున్నాయి. అసలు ఎంత అందంగా అనిపిస్తున్నాయి, గ్రీన్గా అంతా పచ్చగా. ఇంకా అయితే మేము సీడ్స్ ఏమీ పెట్టలేదు, కొంచెం మట్టి లేదు, మట్టి కోసం అయితే చూసిన ఎరువు కూడా తెచ్చి పెడదామని. పశువుల ఎరువు ఉంటుంది కదా, అవి కొంచెం మట్టి కూడా తెచ్చేసి పెట్టాలనేసి ఆగాము. ఇక్కడ వచ్చేసి నేను అలోవెరా అయితే తీసుకున్నాను. అలోవెరా అయితే ఇవాళ ఒక మంచి హెయిర్ కండిషనర్ లాగా అయితే నేను ఒక షాంపూ అయితే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఒకసారి అయితే ట్రై చేశాను, చాలా బాగుంది హెయిర్. ఇది సెకండ్ టైం చేసుకోవడానికి 2 తీసుకున్నాను. ఒకటి అయితే హెయిర్ పెట్టేసుకోవాలి, ఇంకొకటైతే ఫేస్ కలా పెట్టుకోవడానికి ఉంటుందిలే అనేసి తీసేసుకున్నాం. ఇలా అయితే మనం లోపల జెల్ ఉంటుంది కదా, అదైతే ముక్కలుగా అయితే కట్ చేసుకొని చిన్న మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఇలా వీటికి ఇంకా అయితే జెల్ ఉంది కదా చూసారు కదా అలోవెరాది, అదైతే మన ఫేస్కి అయితే అప్లై చేసుకునే తర్వాత అయితే ఫేస్కి కూడా అప్లై చేసుకుంటాను. అదే చూసారు కదా అసలు ఎంత బాగా ఉందో గుజ్జుగా. బయట కొన్ని అలోవెరా జెల్ ట్యూబ్స్ ఉంటాయి కదా, వాటికంటే కూడా ఇలా న్యాచురల్ అలోవెరా అయితే చాలా మంచిగా పనిచేస్తాయి కూడా ఇవైతే. ఇది మిక్సీలో వేసుకున్నాను కదా అలోవెరా కట్ చేసి, ఆ తర్వాత కొంచెం షుగర్ అయితే వేస్తున్నాను, ఒక చిన్న స్పూన్ అయితే షుగర్ అయితే వేస్తున్నా. ఇది మిక్సీ అయితే పట్టేసుకోవాలి, ఒక జ్యూస్ లాగా అయితే మనకు వస్తుంది, పేస్ట్ లాగా. దీనివల్ల అయితే హెయిర్ అయితే చాలా బాగున్నాయండి, సిల్కీగా ఉన్నాయి, అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. నేను ఫస్ట్ టైంలోనైతే అది గమనించాను, ఇది సెకండ్ టైం పెట్టుకుంటాను. నా హెయిర్ కూడా మీకు చూపిస్తాను నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత అయితే. షాంపూ అయితే ఏదైనా వేసుకోవచ్చు, మనం ఏది యూస్ చేస్తే అది. ఇదైతే పేస్ట్ పట్టుకున్నాం కదా, ఇలా ఒక చిన్న బౌల్లోకి అయితే తీసేసుకోవాలి.
మనం ఇందులో ఎలాగో వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అందుకోసం అదే జార్లో కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఈ షాంపూ ఉంది కదా, నేను సన్ సిల్క్ తీసుకున్నాను. ఏదైనా వాడుకోవచ్చు, మన క్లినిక్స్ ప్లస్, సన్ సిల్క్, డవ్ ఏది ఉంటే అది, మనం ఏది యూస్ చేస్తామనుకుంటే అది. ఆ తర్వాత ఇది కొంచెం కలిపేసుకున్న తర్వాత వాటర్ కూడా వేసేసి కొంచెం పల్చగా ఉన్నా సరిపోతుంది. మనం ఎలాగో హెయిర్కి కొంచెం పల్చగానే చేసుకొని పెట్టుకుంటాం కదా షాంపూని. షాంపూ ఎప్పుడు కూడా డైరెక్ట్గా థిక్గా అయితే మనం వేసుకొని హెయిర్ వాష్ చేయకూడదు. కొంచెం అది వాటర్లో డైల్యూట్ చేసేసి అయితే పెట్టుకోవాలి. ఇలా కలిపేసాను కదా, ఇదైతే హెయిర్ వాష్ చేసుకుంటాను నేను. స్నానానికి వెళ్ళాలి ఇప్పుడు, అందుకే ప్రిపేర్ చేసుకుంటున్నా. ఇప్పుడు వచ్చేసి అలోవెరా ఉంది కదా, అవి కట్ చేసినవి తొక్కలు ఉన్నాయి కదా, వాటితో నేనైతే ఫేస్కి అయితే అప్లై చేసుకొని కొంచెం మసాజ్ లాగా అయితే చేసుకుంటున్నా. చూసారు కదా, ఒక పింపుల్ అయితే ఎంత పెద్దగా వచ్చిందో అసలు. ఇదైతే ఫేస్కి అప్లై చేసుకున్నాక మనం ఒక 5 మినిట్స్ అయితే మసాజ్ చేసుకుంటే అదంతా అయితే బాగా ఫేస్లోకి అయితే పోతుంది కదా. తర్వాత స్నానం చేసేసుకొని వచ్చాను నేను. ముందు రోజు పెట్టుకున్న పూలు అయితే ఏవైతే ఉన్నాయో అవన్నీ అయితే నిర్మాల్యం చేసుకుంటున్నాను. మనం పూజ ఎంత భక్తిగా చేసుకుంటామో మనం నిర్మాల్యం చేసేటప్పుడు కూడా అంతే భక్తిగా అయితే చేయాలి. ఏదో హడావిడిగా అన్నీ తీసి పడేసేవే కదా అనే విధంగా అయితే ఎప్పుడూ చేయకూడదు. ఇక్కడైతే పూజ కోసం అయితే పూలు ఉన్నాయి కదా, ఇవి మల్లెపూలు మన చెట్లకే వచ్చాయి. అలాగే గులాబీలు వచ్చేసి కొన్ని వచ్చాయి. ఇవైతే బయట నేను మార్కెట్లో అయితే తీసుకున్నాను, చిన్న గులాబీలు. ఇవి చాలా బాగుంటాయి. ఇవి ఎక్కువగా అయితే మాకు ఇక్కడ ఫ్లవర్స్ ఏం దొరకవు ఇప్పుడు ఎందుకో కానీ, మరి గులాబీలు అయితే పెడుతున్నారు, అన్ని చోట్ల దొరుకుతున్నాయి. పావు వచ్చేసి 75 రూపీస్ అంట. నేను హాఫ్ పావు అయితే తెచ్చుకున్నాను. అలాగే మాకు పైన టెర్రస్ మీద కూడా పూలు ఉంటాయి కదా, సరిపోతాయి, ఇలా 1 వీక్ అయితే సరిపోతాయి అనేసి అయితే హాఫ్ పావు అయితే తీసుకున్నాను. మల్లెపూలు అయితే డైలీ ఒక 2-3 అయితే మనకు వస్తాయి. అలాగే గులాబీలు కూడా ఉంటాయి. కానీ ఎక్కువ పూలు పెట్టి పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. అందుకే అక్కడ కనిపించగానే ఆ పూలు తీసుకోవాలనేసి అయితే తీసేసుకున్నా. అలాగే తమలపాకులు కూడా ఉన్నాయి తాంబూలం పెట్టుకోవడానికి. ఇక్కడైతే ఇక్కడ గట్టంతా అయితే శుభ్రం చేసుకున్న తర్వాత ఇలా అయితే పసుపు అయితే కొంచెం పసుపుతో అలికేసుకుని చిన్న ముగ్గు అయితే పెట్టేసుకుంటున్నా. అష్టదళ పద్మం ముగ్గు అయితే వేసేసుకుంటున్నా. ఆ ముగ్గు మీద అయితే కొంచెం కుంకుమ అయితే వేసేసుకోవాలి ఇలా. ఆ తర్వాత పూలు అయితే నేను వెంకటేశ్వర స్వామి ఫోటోకి అయితే అలంకరించుకుంటున్నాను. పూలు వచ్చేసి చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మేము ఈవినింగ్ టైం అయితే మొగ్గలు ఉన్నప్పుడు అయితే ఇలా మాల కట్టేసుకుంటాము. అవి చిట్లిన తర్వాత అయితే మాలలు కట్టడానికి అయితే వీలు కాదు కదా, సరిగా రావు. అందుకొచ్చేసి ముందు అయితే కట్టేసి పెడతాం, ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని. చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే అసలు ఇల్లు మొత్తం అయితే చాలా మంచి స్మెల్ అయితే ఉంటుంది. అసలు సూపర్గా అనిపిస్తుంది ఇంట్లో మొత్తము. ఎవరైనా బయట నుంచి ఎంటర్ కాగానే ఇంట్లోకి చాలా మంచి స్మెల్ అయితే ఉంది మల్లెపూలది. ఇల్లు మొత్తం అయితే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు సీజన్ కదా, ఇంక సీజన్ అయిపోతే మళ్ళీ మల్లెపూలు రావడానికి సంవత్సరం పడుతుంది మనకు. నాకు మల్లెపూలు అంటే చాలా ఇష్టం, కానీ నేను పెట్టుకోను. కానీ ఇలా అయితే పూజకు ఉపయోగించుకోవడానికి అయితే ఎక్కువగా వాడుతుంటాను. నాకు పెట్టుకోవడం అంతగా ఇష్టం ఉండదు మల్లెపూలు. మల్లెపూలు అనే కాదు, ఏ పూలు పెట్టుకోను అంతగా. పూజకు మాత్రం అయితే ఇలా ఎక్కువగా ఉండాలి నాకు పూలు, ఏవైనా కానీ పూజ చేసుకోవాలనుకుంటే. ఇక్కడ శివయ్యకు కూడా అయితే మల్లెపూలు అయితే పెట్టాను. పూలన్నీ అయితే అలంకరించుకున్న తర్వాత అయితే ఇక్కడ వచ్చేసి నేను
తాంబూలం కూడా పెట్టేసుకున్నా. అలాగే ఇవాళ అయితే నైవేద్యంగా అయితే పెసరపప్పు అయితే నానబెట్టుకున్నా. అందులో కొంచెం బెల్లం ముక్క అయితే వేసేసి వడపప్పు అయితే పెట్టుకున్నా. వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టం కదా వడపప్పు, అందుకొచ్చేసి ఇలా అయితే పెట్టుకున్నా. దీపం అయితే ఇవాళ కామాక్షి దీపం కూడా పెట్టుకున్నా. అగరబత్తీలతో అయితే ధూపం అయితే వేసేసుకోవాలి. ఇలా పూజ చేసుకోవడం వల్ల మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. నాకు మొత్తం పూజ అయితే కంప్లీట్ చేసుకోవడానికి అయితే ఒక 1/2 అవర్ అయితే ఖచ్చితంగా పడుతుంది. అన్నీ శుభ్రం చేసుకుని ఆ తర్వాత అయితే నీట్గా తుడిచేసుకొని ముగ్గు పెట్టుకోవాలంటే టైం పడుతుంది కదా. ప్రశాంతంగా చేసుకోవాలి అనుకుంటాను. హడావిడిగా చేస్తే ఎందుకో అంతగా నచ్చదు నాకు. ప్రశాంతంగా కూర్చొని చేసుకుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది మనసుకి ఆ రోజు. అలా అయితే ధూపం కూడా వేసేసుకున్నా. తర్వాత అయితే వెంకటేశ్వర స్వామి నామాలు ఉంటాయి కదా, అవైతే చదువుకుంటున్నా. పసుపు అక్షంతలు వేసుకుంటూ నామాలు అయితే గోవింద నామాలు. ఈ టయానికి పాప కూడా లేచింది. నేను ఒక సైడ్కి పెట్టుకుంటే మొబైల్ కెమెరాది అటు సైడ్ అయితే తిప్పేసింది. ఎంత హడావిడిగా పని చేసుకుని పూజ చేసుకోవాలనుకున్నా కానీ కరెక్ట్గా ఆ టయానికి అయితే ఖచ్చితంగా లేస్తుంది. అయినా కానీ లాస్ట్లో లేచింది కాబట్టి నేను అన్నీ అయితే రెడీ చేసుకున్న పూజ కోసం. అందువల్ల అయితే ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకోగలిగా. తను ఏడవదు కానీ గోల్ చేయడం అలాంటివి ఏమీ ఉండవు, కానీ మొబైల్ అయితే కావాలి తనకి వీడియోస్ చూడడానికి. అందుకోసం అయితే మొబైల్ కోసము ఖచ్చితంగా అయితే గోల్ చేస్తుంటుంది. ఇక్కడైతే పచ్చకర్పూరంతో అయితే శ్రీనివాసులకి అయితే హారతి అయితే వేస్తున్నా. అసలు ఎంత అందంగా ఉన్నారో కదా అసలు. ఇలా అయితే హారతి అయితే ఇస్తున్నా. 2 కళ్ళు సరిపోవట్లేదు. ఇలా పూజ రూమ్ అయితే చూడండి చాలా అందంగా అనిపిస్తుంది కదా. తెల్లటి పూలు ఎర్రటి గులాబీలతో చాలా అంటే చాలా అందంగా ఉంది. ఇక్కడ లక్ష్మీ అమ్మవారికి కూడా అయితే మల్లెపూలు అయితే పెట్టేశాను. నా పూజ అంతా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ వేస్తున్నా. దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నా, పెసరట్టు. అలోపు అయితే పాపకైతే ఇక్కడ బాదం పప్పు అయితే ఇస్తున్నా తింటుంది అనేసి. తను తినదు, అంతా నవిలేసి జ్యూస్ అంతా మింగేసి అది అయితే ఉంటాయి కదా అదంతా అయితే ఊసేస్తుంది. అందుకే ఒక్కటే ఇస్తాను తనకి. ఆ తర్వాత నేను బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. పాపకు కూడా పెట్టేసి తనకైతే స్నానం చేపించేసాను. ఆ తర్వాత అయితే ఇక్కడైతే బట్టలు ఉన్నాయి కదా నిన్నటి, అవన్నీ అయితే ఫోల్డ్ చేసి కబోర్డ్లో అయితే సర్దేస్తుంది. ఎక్కడెక్కడ సర్దేస్తే ఎవరి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక కూడా వాళ్ళ బట్టలు వాళ్ళు అయితే తీసుకుంటారు. చూసారు కదా ఇవాళ నాది ఎర్లీ మార్నింగ్ 5 నుండి అయితే 11 వరకు ఈ వీడియో షూట్ చేసిన, కానీ ఎంత పని ఉంటుందో. ఇప్పుడైతే నేను ఇంకా రెడీ అయిపోయి అయితే నా వర్క్ అయితే నేను వెళ్ళిపోవాలి. మళ్ళీ నైట్ అయితే 9 నేను ఇంటికి వచ్చేసరికి 9-9:30 అయితే అవుతుంది ఇంటికి రావడానికి. అప్పటి వరకు పిల్లల్ని అయితే అమ్మ వాళ్ళు అయితే చూసుకుంటారు. తనైతే ఏడవదేమి, ఏమైనా ఆకలైనప్పుడు పెడుతుంటే తినేసి పడుకుంటుంది. అలాగే పాలైతే బాటిల్లో పోసేస్తే తాగుతుంది. ఇలా ఇంట్లో కూర్చోవడం కంటే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటేనే ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. ఖర్చులు కూడా బాగుంటాయి కదా, అందువల్ల వచ్చేసి
నా వర్క్ అయితే నేను వెళ్ళిపోతాను. అలాగే యూట్యూబ్ కూడా చేసుకున్నా. యూట్యూబ్‌లో నాకు ఇప్పటివరకు అయితే ఏం పేమెంట్ అయితే ఏమీ రాదు. వాచ్ టైమ్ ఇంకా కంప్లీట్ కాలేదు. కానీ వీడియోస్ అయితే కంటిన్యూగా అయితే పెడుతూనే ఉన్నాను. అందుకే మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నా. ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతకంటే ఇంకేమీ అడగను మిమ్మల్ని. అర్థం చేసుకుంటారనేసి అనుకుంటున్నా. ఇక్కడ చూసారు కదా, నేను హెయిర్ వాష్ చేసిన తర్వాత నా హెయిర్ అయితే మీకు చూపిస్తాను. చూసారా, చాలా షైనింగ్గా ఉన్నాయి. అసలు చిక్కు అనేదే లేదు. నేను చిక్కు కూడా తీయలేదు ఇప్పటికీ. ఇలా వేళ్ళతోనే అంటుంటేనే చూస్తున్నారు కదా, అసలు చిక్కు ఎక్కడా కట్టలేదు. చాలా సిల్కీగా ఉన్నాయి. హెయిర్ అయితే చాలా బాగుంది. నేను వీక్లీ 3 టైమ్స్ అయితే నేను హెయిర్ వాష్ చేస్తాను. 2 టైమ్స్ ఇలా ట్రై చేశాను. చాలా అంటే చాలా. ఇది కూడా నేను ఇన్స్టాగ్రామ్లో చూసి చేసింది. నా ఓన్గా అయితే ఏం చేసింది లేదు. అయితే హెయిర్ అయితే చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి ఈ ప్యాక్.